కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా. మన దేశంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. నేను రెండు దేశాలు చూసి వచ్చాను, ఓ దుబాయ్, సింగపూరు. ఆ రెండిటితో పోల్చుకుంటే నాకు రాజస్థాన్ చాలా అద్భుతంగా కనిపించింది, పంజాబ్ నాకు చాలా బాగా అద్భుతంగా అనిపించింది, అమృత్సర్ లాంటి. అట్లాగే తమిళనాడు చాలా బాగా అనిపించింది, కర్ణాటక చాలా అద్భుతంగా అనిపించింది. మన దేశంలోని ఇతర ప్రాంతాలు చూస్తుంటే వచ్చిన ఆ ఫీల్ నాకు విదేశాలు వెళ్ళినప్పుడు కనిపించలా. అదేదో జస్ట్ సరదాగా సినిమాకి వెళ్ళొచ్చినట్టు, షికార్కి వెళ్ళొచ్చినట్టు అంతే తప్పించి అందులో నాకు ఆత్మీయత అయితే కనిపించలే. కాకపోతే ఇప్పుడు మద్యం అలవాటు లేకపోతే ఇతరత్ర ఎంజాయ్ చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం ఇంకోటి విదేశాలు చూసొద్దాం అనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. భారతీయులు ఈ ఏడాది జూలైలో విదేశాల్లో వెచ్చించిన మొత్తం $2,754 బిలియన్, సుమారు 22,900 కోట్ల రూపాయలట. 10 నెలల్లోనే ఇది ఎక్కువ. 2023 జూలైలో వెచ్చించిన మొత్తం $2,366 బిలియన్, సుమారు 19,600 కోట్ల కంటే అధికమన్నది రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది. అంటే విదేశీ పర్యటనల మోజు అనేది పెరుగుతోంది.